ట్రంప్ దూరం అవుతోందా అంటే ఏం చెప్తారు? అమెరికాను వదిలేయబోతోందా నాటో కూటమి? 1945 రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా యూరోప్తో ఉంది, యూరోప్ అమెరికాతో ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలో రూజ్వెల్ట్ టైం కూడా అమెరికా యూరోప్ కంట్రీస్ ఇబ్బందుల్లో ఉంటే వచ్చింది, వాటిని ఆదుకోవడానికి మార్షల్ ప్లాన్ తెచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఏ యుద్ధం చేసినా ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్లో భాగంగా, నాటో పార్ట్నర్షిప్లో భాగంగా ప్రతి యూరోప్ దేశం అమెరికాని సపోర్ట్ చేసేది. గల్ఫ్ వార్ 1, గల్ఫ్ వార్ 2, లిబియా వారు, అన్ని వియత్నాం వారు, అన్ని యుద్ధాల్లో యూరోప్ వాళ్ళ వెనకాల ఉంది. ముఖ్యంగా గ్రేట్ బ్రిటన్ లేకుండా అమెరికా ఎప్పుడు ఒంటరిగా యుద్ధం చేయలేదు, ఏ యుద్ధాన్ని కూడా చేయలేదు. కానీ ఫస్ట్ టైము ఈ ట్రంప్ సారథ్యంలో అమెరికా ఒంటరిగా యుద్ధానికి వచ్చింది. ఇప్పుడు ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ బద్దలైపోయింది. ట్రంప్ విధానాలు, టారిఫ్లు, ఈ గ్రీన్లాండ్ వివాదాలు తేవడం, కెనడాని 51వ రాష్ట్రం అనడం, ఇవన్నిటి వల్ల నాటోలో చీలిక వచ్చేసింది. ఇప్పుడు ట్రంప్ ఇరాన్ మీద యుద్ధం చేస్తూ ఉంటే గ్రేట్ బ్రిటన్నే దానికి తోడు రాల. కీర్ స్టార్మర్ని అమెరికా అధ్యక్షుడు విమర్శించడం, ఆయన కూడా చెప్పడం నేనేదో పంపిస్తాను కానీ యుద్ధం అయితే రాను అనుకుంటూ గ్రేట్ బ్రిటన్ చెప్పడం, అంటే ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ బద్దలైపోయింది. అంటే నాటో పూర్తిగా విడిపోయిందని చెప్పవచ్చు. ఈవెన్ స్పెయిన్ మీద ఆర్థిక ఆంక్షలు కూడా విధిస్తానని ట్రంప్ ప్రకటించాడు. స్పెయిన్ కూడా నేను రాను